కాంగ్రెస్కు భారీ దెబ్బ తగలబోతుంది. ఎందుకు, దేనికి, ఎక్కడ, ఎప్పుడు అనే డౌట్ వస్తుంది కదా. ఎస్, అదే నేను చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా అయిపోయింది. వాళ్ళకున్న హోప్ ఏముంది, మేము సర్పంచ్ ఎలక్షన్స్లో బాగానే కొట్టుకొచ్చినాము, సరే పార్టీ సింబల్ లేకపోయినప్పటికీ. దాని తర్వాత వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేము ఎటో ఇటో కిందికో మీదికో కొట్టుకొచ్చినాము. దాని తర్వాత 2 బై ఎలక్షన్లో కొట్టుకొచ్చినాము అనే ఒక ధీమా ఉండింది. కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే మాత్రం వాళ్ళకు ఒక భయం మొదలైంది. చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఎందుకు భయపడుతుంది అని అంటే, ఎక్కడ గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా లేకపోవడం, ఇంకా వాళ్ళకు గత చేదు అనుభవాల నుంచి కూడా మర్చిపోలే. ఆయన కొడంగల్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఓడిపోయిన తర్వాత ఆయన మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినప్పటికీ కూడా, ఆయన గెలిచిన తర్వాతనే 2020లోనే కదా వచ్చింది గ్రేటర్ ఎలక్షన్స్. 2 అంటే 2 వచ్చినాయి వాళ్ళకి. ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి, ఎందుకంటే ఆ చేదు జ్ఞాపకం ఇంకా ఉంది. రెండోది, విపరీతమైన వ్యతిరేక పవనాలు కూడా వీస్తున్న నేపథ్యంలో అసలు ఇప్పుడు 300 వార్డులు, సో ఈ 3 మేయర్ పీఠాలని ఎట్లయినా కైవసం చేసుకోవాలన్న ఎత్తులు ప్లాన్లు వేస్తున్నారు. ఫస్ట్ థింగ్, ఈ ఎలక్షన్స్ని పెట్టే దమ్మే లేదు. లేక ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ 3 మేయర్ పీఠాలు, ఇప్పుడు 3 ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్స్ జిహెచ్ఎంసీవి, వీటిని ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, సో ఈ టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ అయిన తర్వాత అప్పుడు మేము ఈ ఎలక్షన్స్కి వెళ్తామని చెప్తుంది జిహెచ్ఎంసీ. కానీ వాళ్ళకు గత చేదు అనుభవం ఇంకా మర్చిపోలే. ఆ గత చేదు అనుభవం మళ్ళా ఏ రకంగా రిపీట్ అవ్వబోతుందో చూడొచ్చు. అదేంటి, వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్లోనే వాళ్ళు చావు తప్పు కన్నులొట్టబోయి కొట్టుకొచ్చారు. ఎంత తొండాట అంటారో, లేకపోతే అద్రగణం అంటారో, లేకపోతే అధికార బలము అంగబలము అన్నీ అడ్డు పెట్టుకొని ఎంత అరాచకం చేస్తే ఆ మాత్రం వచ్చినాయి అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా. ఇక ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు ఆటలు వాళ్ళ పప్పులు కుదిరేలాగా సరిపోవట్లేదు అన్నట్టు. బలమైన అసలు మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ 300 వార్డులకి ఇప్పుడు అభ్యర్థులు కావాలి. కానీ ఇప్పుడు ఎవరు బలమైన అభ్యర్థులు కావాలంటే ఆ బలమైన అభ్యర్థులు లేరు. బలమైన అభ్యర్థుల కోసం వీళ్ళు ఇప్పుడు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అది బీజేపీలో ఉన్న తెచ్చుకోవాలి, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న తెచ్చుకోవాలి. అవసరమైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, అందరికీ సీట్లు రాలేదు కదా, అందరికీ బీఫామ్లు రాలేదు కదా, వాళ్ళల్లో ఎవరైతే బలంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కావచ్చు, సో వీళ్ళ అందరినీ కూడా వీళ్ళు పరిశీలిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకు ఇంత వీళ్ళు కింద మీద పడుతున్నారంటే, వాళ్ళు ఒక సర్వే చేయించుకున్నారు. బయటకు మాత్రం మేము ఎలాంటి సర్వే చేయించుకోలేదని చెప్తారు, కానీ బయటకు వచ్చి చెప్తారా మేము సర్వే చేయించుకున్నాము మాకు నెగిటివ్ ఫలితాలు వచ్చినాయి అని చెప్పి ఎవరు చెప్పుకోరు కదా. కానీ వీళ్ళకి వచ్చింది ఆ సర్వేలో నెగటివ్ ఫలితాలు వస్తున్నాయి. మీరు ఇప్పటికీ పెట్టుకోకపోవడమే మంచిది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కొంచెం వాయిదా వేసుకోండి, అవసరమైతే ఈ మూసీని ఇంకొంతకాలం వాయిదా వేయండి అని కూడా చెప్తున్నారు. కానీ బట్ ఈ మూసీని వాయిదా వేసే ప్రక్రియ లేదు. మనకు అధికారం ఉంది, అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, మన కాడ పైసలు ఉన్నాయి కాబట్టి మనం ఏమైనా చేసి ఈ 3 మేయర్ సీట్లను మనము కైవసం చేసుకోవాలని మాత్రమే ఉంది. బట్ దీని వెనుక చాలా కష్టం అయితే ఉంది. ఎంత అధికారంలో ఉన్నా ఏం చేసినా కూడా అసలు ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలంగా లేదు. అది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి తెలిసిన విషయమే. ఇక సర్వేల పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో భయం పట్టుకుంది. రెండోది, మొన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం సికింద్రాబాద్ ఎంపీని గెలిపించుకోలేకపోయారు. మళ్ళీ పెద్దగా ఆయన పోటుగాడు, మేము తీసుకొస్తే గెలుస్తారని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చుకొని ఆయనకే బీఫామ్ ఇచ్చి పోటీ పెడతాడు. ఆయన ఏం చెప్తాడు, నన్ను బీఆర్ఎస్లు బీజేపీలు కలిపి ఓడగొట్టిరని చెప్తాడు. నువ్వు బీఆర్ఎస్లో ఉంటే నిన్ను బీజేపీలు బీఆర్ఎస్లో ఎట్లా ఓడగొడతారు? ఆ బేసిక్ సెన్స్ మాత్రం ఉండదు. సో ఇప్పుడు ఏంది, టోటల్గా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టాలంటే మాత్రం పూర్తిగా నెగటివిటీ ఉండదు. ఎందుకు ఉండదు నెగటివిటీ? ఇవాళ మీరు ఫేజ్ 1లోనే మూసే విషయమే మాట్లాడుకుందాం. మీరు ఫేజ్ 1లోనే ఒక 10,000కు పైగా ఇళ్ళని మీరు మొత్తం కూడా
భూస్థాపితం చేసి మేము మూసీని డెవలప్ చేసుకుంటూ పోతున్నాము, మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్తారు. కానీ వాళ్ళ జనాలకి ఇంత పోరనికి కూడా అర్థమవుతుంది, అరే భయ్ మీరు మూసీలో ఉన్న శుద్ధినంతా కూడా అశుద్ధం తీసేసి శుద్ధం చేయకుండా మీరు మూసీని ఎట్లా ప్రక్షాళన చేస్తారా భయ్, బ్యూటిఫికేషన్ ఏంది అని మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రతి ఒక్కరికి. ఎంత అందరు వీళ్ళు అనుకుంటారు ఏం కాదు మనం అధికారంలో ఉన్నామో భయానికో భక్తికో మనకు వేస్తారు అనుకుంటారు. కానీ అరే నువ్వు గంతమంది నిరాశ్రయ చేస్తే నువ్వు ఇప్పుడు సపోజ్ మధు పార్క్ బ్రిడ్జే ఉంది, మధు పార్క్ బ్రిడ్జికి మేము భూమి ఇస్తాము కట్టిస్తామని అంటున్నారు. సరే మీరు భూమి ఎక్కడో ఏ ఫ్యూచర్ సిటీలో ఎక్కడో ఇస్తారు, మీరు గట్టించి ఇచ్చేసరికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? వాళ్ళవెంత 425 కుటుంబాలు ఉన్నాయి. మీరు 425 కుటుంబాలను కట్టి వాళ్ళు గృహప్రవేశం చేసేసరికి వాళ్ళకున్న ఈఎంఐలు ఎవరు కడతారు? వాళ్ళ పరిస్థితి ఏంది? సో మీకు నేను కేవలం ఎగ్జాంపుల్ అదొక్కటే చెప్పిన, అట్లాంటివి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ మూసీ తీరం ముందు ఆ మూసీని అసలు శాస్త్రీయంగా ఏం చేయాలనేది పక్కన పెట్టి ఓన్లీ ఇప్పుడు జనాలకి మాత్రము అపోహలు క్రియేట్ చేస్తున్నారు. మీరు ఇదే నమ్మిస్తున్నారు, మీరు చెప్పిందే నిజమని నమ్మిస్తున్నారు. నిన్న చూపించారు కదా సినిమా, పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగ్లు మొత్తం దంతి, మీకేమో ఇప్పుడు అపార్ట్మెంట్లు అడ్డొస్తాయి, నివాసాలు అడ్డొస్తాయి. మరి రేపు మీరు కట్టిన బిల్డింగ్లు మీరు మొత్తం కాంక్రీట్ జంగిల్ చేస్తే న్యారో అయిపోదా? రేపు మళ్ళీ వరద వచ్చింది అనుకో ఏంటి పరిస్థితి? ఇప్పుడు గతంలో ఎప్పుడో వచ్చిన మూసీ వరదలకే కదా ఇప్పుడు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ కట్టింది. ఇవన్నీ మర్చిపోయి మీరు ఒక్కసారిగా కాలకేల గుంపుల్లాగొచ్చి ప్రజల మీద పడతా అంటే మీకు రేపు అంటే మీరు ఈడంగా వాళ్ళకు నెత్తిన బండ వేస్తుంటే, వాళ్ళ జీవితాల మీద వాళ్ళ పొట్ట కొడుతుంటే, వాళ్ళ నోట్లో మట్టి కొడుతుంటే ఎట్లా ఓట్లేస్తుంది కాంగ్రెస్ పార్టీకి? అంటే ఈ బేసిక్ సెన్స్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు మర్చిపోతున్నారా? ఇక రెండోది ఇంకా పెద్ద ఎదురు దెబ్బ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఇన్ని మైనస్లు పెట్టుకున్న నేపథ్యంలో సర్వేలలో నెగటివిటీ రాకుంటే సర్వేల పరిస్థితి ఎట్లుంటుంది? ఇది నెగటివిటీ కూడా ఉంటుంది కదా. పోనీ మీకేమైనా పరిస్థితి బాగుంది అని అంటే మన సికింద్రాబాద్ ఎంపీ ఎందుకు గెలవలేదు? కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పనితీరు బాగుంది, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయనుకుంటే మరి ఎందుకు గెలవలేదు అనేది వాళ్ళకు కూడా డౌట్ ఉంది. కానీ ఎక్కడో మళ్ళా ఏ రకంగానైనా మనము ఈ 3 మేయర్ పీఠాలని కైవసం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ 3 మేయర్ పీఠాల్లో ఒక్కటి కూడా దక్కే అవకాశం లేదని వాళ్ళు నేను ఇంకెవరో బయటోళ్ళు కాదు, రేవంత్ రెడ్డి చేయించుకున్న సర్వేలోనే టోటల్గా చాలా క్లియర్గా సర్వే చెప్పింది. మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప హైడ్రా ఎఫెక్ట్ ఉంది, మూసీ ఎఫెక్ట్ ఉంది. ఈ నేపథ్యంలో అసలు మీరు ఏ రకంగా కూడా హోప్స్ పెట్టుకునే పరిస్థితి లేదని ఆ సర్వే స్పష్టం చేసింది. ఇది నిజంగా చెప్పాలి అని అంటే ఈ సర్వే ఫలితంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్టర్ ఫ్లాప్ అండ్ ఇది వాళ్ళకు ఒక కోలుకోలేని భారీ దెబ్బ అవ్వబోతుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో భారీగా పరాభవం ఎదుర్కోబోతున్నారు అని చెప్పొచ్చు.